రాడిసన్ హోటల్ మాదకద్రవ్యాల కేసు యొక్క ముగుస్తున్న కథాంశం టాలీవుడ్ ప్రముఖులపై దృష్టి సారించింది. కనుబొమ్మలను పెంచడం మరియు ఊహాగానాలు రేకెత్తించడం. పట్టుబడిన 9 మందిలో ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ 8వ నిందితుడిగా ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే నిందితులు, వారి ప్రమేయం విషయంలో పారదర్శకత, స్పష్టత ఇస్తామని మాదాపూర్ డీసీసీ వినీత్ ముందుకొచ్చారు. మాదక ద్రవ్యాల పంపిణీ నెట్వర్క్పై వెలుగు చూస్తూ డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ని పట్టుబడ్డాడని పేర్కొంటూ డీసీపీ వినీత్ కీలక వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా అబ్బాస్ కొకైన్ డెలివరీకి సంబంధించిన పలు సందర్భాల్లో వివేకానందతో కూడిన లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంతలో లిషి గణేష్ కల్లపు, శ్వేత మరియు సందీప్ వంటి వ్యక్తులు అస్పష్టంగా ఉండి దర్యాప్తును క్లిష్టతరం చేశారు. బెంగుళూరులో చరణ్ ప్రస్తుతం ఉన్న ఆచూకీ ముగుస్తున్న కథనానికి సంక్లిష్టత యొక్క మరొక పొరను జోడించింది. అంతేకాకుండా ప్రశ్నార్థకమైన పార్టీలో దర్శకుడు క్రిష్ ఉనికిని ధృవీకరించినట్లు డీసీపీ వినీత్ నొక్కి చెప్పారు. అయితే అనుమానితుడిగా అతని స్థితి రాబోయే విచారణలపై ఆధారపడి ఉంటుంది. వివేకానంద, కేదార్ మరియు నిర్భయ్ కొకైన్ సేవించినట్లు తెలిసినప్పటికీ ఇతరుల ప్రమేయం ఎంతవరకు ఉందో అనిశ్చితంగా ఉంది. సమగ్ర దర్యాప్తు మరియు పరీక్షలు పెండింగ్లో ఉన్నాయి. మంజీరా గ్రూప్తో అబ్బాస్కు సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడం కేసు యొక్క పరస్పర అనుసంధాన స్వభావాన్ని నొక్కి చెబుతుంది. ఇది కేవలం వ్యక్తిగత భోగానికి మించిన లోతైన చిక్కులను సూచిస్తుంది. దర్యాప్తు సాగుతున్న కొద్దీ అందరి దృష్టి రాబోయే రిమాండ్ రిపోర్టుపైనే ఉంది. కేసు యొక్క పూర్తి స్థాయి చిక్కులను బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య పెండింగ్లో ఉన్న రక్త మరియు మూత్ర పరీక్షల ఫలితం క్లిష్టమైన సమాధానాలను అందించడానికి సిద్ధంగా ఉన్నందున దర్శకుడు క్రిష్ సంభావ్య ప్రమేయం గురించి ప్రశ్నలు ఆలస్యమవుతున్నాయి. అప్పటివరకు కథనం ఫ్లక్స్లో ఉంటుంది. కేసు యొక్క భవిష్యత్తు పథం అనిశ్చితితో కప్పబడి ఉంటుంది. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్న కొద్దీ పరిస్థితి తీవ్రతరం అవుతూ చిక్కుల్లో పడిన వ్యక్తులు మరియు విస్తృత టాలీవుడ్ కమ్యూనిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి.